వ్యాప్తంగా ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని అన్నది ప్రతి స్కూల్లోని కూడా ఒక పండగ వాతావరణం జరుగుతూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనతి కాలంలోనే విద్యార్థుల్లో మెరుగైన ప్రతి ఒక్కరి దగ్గర కూడా మెరుగైన రిజల్ట్లు ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంటే గతంలో చూస్తే వారందరికీ కూడా రిపోర్ట్స్ ప్రైవేట్ కళాశాలకి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి 50% కూడా రీచ్ అవ్వలేని దగ్గర నుంచి ఈరోజు విద్యార్థుల తాలూకా ఈ రిపోర్ట్స్ ఏవైతే ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రైవేట్ కళాశాలను క్రాస్ చేసే విధంగా వాటన్నిటికీ ధీటుగా ఉందని అంటే ఒకే ఒక ఆలోచన కూటమి ప్రభుత్వం మన విద్యాశాఖ మార్చిలో లోకేష్ గారి తాలూకా ఆలోచన. ఒక గొప్ప ఆలోచన ఉంటేనే ఒక గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే గతంలో చూస్తే ఈ ప్రభుత్వ కళాశాలలు కానివ్వండి, ప్రభుత్వ ఆస్తులు కానివ్వండి, ఇవన్నీ తనఖా పెట్టేసేసి స్కూల్ పిల్లల తాలూకా బుక్స్ కూడా అన్నీ కూడా తనఖా పెట్టి వాళ్ళ తాలూకా డబ్బులతో వాళ్ళు ఏవైతే నలుగురు క్వార్టరీ ఉందో ఆ క్వార్టరీ జోబుల్లో మాత్రం నింపుకునే ఒక దుర్మార్గ పరిపాలన దగ్గర నుంచి ఈరోజు ప్రజా పరిపాలన అంటే ప్రజలందరూ కూడా ఏరి కోరి తెచ్చుకున్న పరిపాలన. ఎందుకంటే ప్రజల చేత పట్టాభిషేకం చేసుకున్న ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా మెరుగైన ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో అవన్నీ కూడా కల్పించడంలో ఈరోజు సక్సెస్ఫుల్గా సక్సీడ్ అయిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ గతంలో సన్నబియ్యం ఇస్తానని సన్నాసులు ఎంతమంది చెప్పినప్పటికీ కూడా ఇది ఎటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రమాణాలు చేయకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలో మన మిడ్ డే మీల్లో సన్నబియ్యంతో స్కూల్ పిల్లలు ఎందుకంటే స్కూల్ పిల్లలు అంటే